శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద స్క్రీన్ ఆన్ కాలేదు మేడం. వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద. పక్కంది కనిపిస్తుందిలేండి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్వేటి నగర సంస్థానం నుంచి దేవదేవుడైనటువంటి వేణుగోపాలస్వామి ఇరు దేవేరులతో కలిపి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవాలలో భాగంగా మనం ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవతలగాచుటకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీ వెంకటాద్రి మీద చేరియున్న ఆవరదుడు కైవసమై గొల్లెతల కౌగిల్లని దేవో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగారిని దివో పరమ పురుషుడు. అలాంటి పరమాత్మ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవాలలో భాగంగా ఈరోజు అత్యద్భుతమైనటువంటి విద్యుద్దీప కాంతుల నడిమ దేదీప్యమానమైనటువంటి శృంగార వీరరస సంయుక్తుడైనటువంటి ఆ భైవ చైతన్యం ఒక్కసారిగా మనకు గోచరిస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఆ సదృశ రూపాన్ని దర్శిస్తూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదుల చేత, రకరకాలైనటువంటి ఆభరణాల చేత, రకరకాలైనటువంటి నవరత్నముల చేత పొదగబడినటువంటి ఆ అలంకరణలన్నీ కూడా స్వామివారికి విభూతుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. దేవదేవోత్తముడైనటువంటి పరమాత్మ శంకుచక్రారుడై పరమాత్మ శంకుచక్రాలనే ఆయుధాలుగా ఉపయోగించినటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే, అదేవిధంగా ఆ శంకుచక్రాలనే వాహనాలుగా నియమించుకుని చేస్తే ఎలా ఉంటుందో కూడా మనం ఒకానొక సందర్భంలో కవులు అనేక రకాలుగా వాటిని కీర్తించినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అదేంటి శంకుచక్రాలు కూడా వాహనాలుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా అని మనకు సందేహం రావచ్చు. అందుకనే పరమాత్మ అక్కడ శంకుచక్రాలు అంటే కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా తన ప్రతిరూపమైనటువంటి శక్తి కారకాలుగా ఉంటాయన్నమాట. అందుకనే శంకుచక్రాల కంటే మించినటువంటి అలంకారాలు మనం చేయలేము కూడా.
అందుకనే పరమాత్మ అంటేనే శంకుచక్రాలతో దర్శనమిచ్చాడు అంటే పరమాత్మ ఆ అందచందాలలో ఉన్నటువంటి ఆ ఆభరణాలలో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఆయుధాలే అలంకరణగా కనిపించడం అనేది విశేషవంతమైనటువంటి ఒక వాస్తవికత అన్నమాట. కావున కారువేటి నగర సంస్థానము అంటేనే వేణుగోపాల స్వామి వారి యొక్క పుష్కరిణి. మనం లోకంలో ఎక్కడా లేనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ చూడవచ్చు. అంటే పుష్కరిణి యొక్క వైభవం అన్ని పుష్కరుణుల కంటే కూడా దేదీప్యమానంగా అంత సువిశాలంగా ఉండేటటువంటి పుష్కరిణి. ఎంతో నిర్మాణాత్మకంగా, ఎంతో ఆ వైవిధ్యభరితంగా ఉండేటటువంటి ఆ నిర్మాణ శైలి ఆ విధంగా ఉంటుంది కారువేటి నగరంలో ఉన్నటువంటి పుష్కరిణి. కనుక స్వామివారు తెప్పోత్సవాలలో భాగంగా ఈ విశాలమైనటువంటి పుష్కరిణిలో అనంతమైనటువంటి లోకమంతా విశ్వమంతా ఆ పుష్కరిణినే అని అనుకుంటే స్వామివారు మధ్య బిందువుగా ఏ విధంగా గోచరిస్తూ ఉన్నాడు, గ్రహాలు చుట్టూ ఉన్న సూర్యభగవానుడు ఏ విధంగా మధ్యస్థంగా ఉంటూ అన్ని లోకాలను వెలిగింపజేస్తూ ఉంటాడో ఆ విధంగా పుష్కరిణిలో స్వామివారు లోకమంతా పుష్కరిణి అని అనుకుంటే మనకు స్వామివారు ఆ విధంగా గోచరిస్తూ ఉన్నారన్నమాట. కనుక దేదీప్యమానమైనటువంటి రుక్మిణి అమ్మవారు అదేవిధంగా సత్యభామ సమేతంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వేద పురాణములలో విహరించే దేవుడు, వేద పురాణములలో విహరించేటటువంటి స్వామి ఆదిమూలమైనట్టి అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. శ్రీదేవి పాలిట చెలగే నిధానము సేదదీరియ సోదకు శిశువాయే దేవో పరమపురుషుడు. పరమపురుషుడైనటువంటి వాడు ఎంతో చక్కనైనటువంటి గీతాచార్యుడై గురువై జగద్గురువై ప్రముఖమైనటువంటి అన్ని రకాల పాత్రలు పోషించినటువంటి వాడై భాగవతోత్తములందరినీ ఎంతగానో రక్షించినటువంటి వాడై అనేక సార్లు చిన్న వయసులోనే ఆ పిన్న వయసులోనే అనేక సార్లు హత్యా ప్రయత్నం జరిగినప్పటికీ వాటిని చక్కగా ఎదుర్కొని దేవదేవోత్తముడని అనిపించుకుని చిన్న వయసులోనే ఈ యొక్క గొప్ప వైవిధ్యమైనటువంటి అలంకరణలతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి స్వామివారి లీలా విశేషాలన్నీ కూడా విష్ణువు యొక్క వైష్ణవతత్వమంతా కూడా అతి లీలా విశేషాదులతో కలగలిపి చూసినటువంటి ఒక పరమాత్మ తత్వం ఒకటి ఉన్నది, అది పరిపూర్ణావతారంగా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా స్వామివారి అవతారమే. అది శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అవతారం. వాసుదేవుడు సర్వజీవుల యందు వసించి ఉన్నటువంటి వాడు కనుక వాసుదేవుడు అనేటటువంటి నామాన్ని తనంత తానుగా సార్థకం చేసుకొని పిన్న వయసునందే అనేక లీలా విశేషాదులను ప్రపంచానికి రుచి చూపించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. కనుక రామావతారం కృష్ణావతారం అనే రెండు అవతారాలు కూడా అతి విశేషవంతమైనటువంటి సంపూర్ణ అవతారాలుగా పేర్కొంటారన్నమాట. కనుక వాగ్గేయకారులైనటువంటి వారందరూ కూడా స్వామివారి లీలా విశేషాదులను ఆ విధంగా పొగుడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా. అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి పుష్కరిణి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, పవిత్రతను, నిర్మలత్వాన్ని మనం చూచినట్లయితే మనకు కూడా మన మనస్సు అంత నిర్మలంగా ఉంటే ఏ రకమైనటువంటి అలజడి లేకుండా మన మనస్సు ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అలజడి లేని మనస్సులోకి పరమాత్మ గమనం చేయడానికి లేదా నిర్దిష్టంగా తాను కూర్చొని మన జీవిత పర్యంతం అంతా కూడా శాసించడానికి మనల్ని అలంకరిస్తాడు పరమాత్మ. కనుక మనకు కావలసినది ప్రశాంతత, నిర్మలత్వం. అవి మనలో ఉంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కనుక మనం దేశమాన కాల పరిస్థితులను బట్టి ఎలాంటి నియమాలతో ఉన్నాము, ఎలాంటి వైఖరితో ఉన్నాము, ఎలాంటి విధి విధానాలతో నడుచుకుంటూ ఉన్నాము, ఎలాంటి ఆలోచనలతో ఈ యొక్క దేహము అనేటటువంటి తెప్పను కదిలిస్తూ ఉన్నాము అని ఆలోచించినట్లయితే పరమాత్మ కోసం ఈ దేహాన్ని, కాలాన్ని, మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని మనం ఏ రకంగానైనా ఉపయోగిస్తూ ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. కనుక స్వామివారి పుష్కరిణిలో నిర్మలత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి స్వామివారి పుష్కరిణిలో స్వామివారిని ఎంత వైభవంగా మనం దర్శిస్తూ ఉన్నామో తెప్పలపై విహరించేటటువంటి పరమాత్మను ఏ విధంగా ఎంత వైభవోపేతంగా మనం దర్శిస్తూ
కీర్తిస్తూ ఉన్నామో, మన హృదయం అనేటటువంటి పవిత్రమైనటువంటి పుష్కరిణిని ఆ విధమైనటువంటి పుష్కరిణిగా మార్చుకొని, పవిత్రతను చేర్చుకొని, సాధనను పెంచుకొని, భగవంతుని వైపు గమనాన్ని మార్చుకొని మనం అడుగులు వేసినట్లయితే ఆ దివ్యమైనటువంటి అనుగ్రహం మనకు ఎప్పుడు కూడా స్వామివారు మనకు అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక భక్తాదులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ నియమాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. మోత నీటి మడుగులో ఈత గరచినవాడు, పాతగిలే నూతి క్రింద పాయనివాడు. మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు. మూతి తోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు. ప్రోతయైన పేగుల పేరులు కలవాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైనవాడు, బూడిద బూసినవాని బుద్ధులవాడు. మాడవల్లెలేడి వెంట మాయలబడినవాడు. మాడవల్లెలేడి వెంట మాయలబడినవాడు. దూడల నావులగాచి దొరయైనవాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. ఆకసాన బారే ఊరి అతివలమానముల కాకుసేయువాడు. తురగముపై వాడు ఏకమై మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కిరేవ చ. ఏకమై వెంకటగిరిని ఇందిరారమణి దూడి, ఏ కాలము బాయని ఎనలేనివాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. విసిరాల ఇంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం ఈనాటి తెప్పోత్సవాలను తిలకిస్తూ ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు కలిగినటువంటి అవకాశాన్ని అందరూ కూడా సభక్తిపూర్వకంగా వీక్షకులందరూ కూడా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నలుమూలలైనటువంటి ప్రజలందరూ కూడా భక్తాదులందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. కార్వేటి నగరంలో ఉన్నటువంటి పుష్కరిణి యొక్క వైభవం ఎలాంటిది అంటే సువిశాలమైనటువంటి నిర్మాణం, ఎంతో చక్కనైనటువంటి లెక్కాచారంగా ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ పుష్కరిణి యొక్క సేవ మనం దర్శిస్తూ ఉన్నాం. తెప్పోత్సవాలలో భాగంగా ఈనాటి స్వామివారి దివ్య లీలా విశేషాదులన్నీ కూడా రకరకాలైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ రకరకాలైనటువంటి పుష్ప విశేషాదుల చేత స్వామివారు ఎంతగానో పరిమళిస్తూ మనందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉన్నారు. భాగవతోత్తములందరినీ కూడా పరమాత్ముడు రక్షించినటువంటి వాడై అలనాడు గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఆ వైనాన్ని మనం గమనించినట్లయితే, పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకములు పొగడ పూర్వం నందకరాల వర్షం కురియగా చొచ్చినన్ కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తైన కృష్ణుడు చిత్రం భాతిభాస్కర అన్నట్లుగా గోవులను గోపాలకులను రక్షించడానికి అసలు సంగతి ఏంటి అంటే, లోకంలో ఉండేటటువంటి మంచి వాళ్లకు ఎప్పుడూ కూడా లోకులకు హితాన్ని కలిగించేటటువంటి పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడు అని చెప్పడానికి శ్రీకృష్ణుని యొక్క ఆ లీలా విశేషాన్ని మనం సందర్శించవచ్చు. అందుకనే అలనాడు గోవులను గోపాలకులను రక్షించడానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు. కాబట్టి అలాంటి పరమాత్మ సకాలంలో స్పందించేటటువంటి స్వరూపం అన్నమాట. అందుకనే మనకు కలియుగానికి దగ్గరగా ఉన్నటువంటి స్వరూపంగా, మన యొక్క కష్టాలను తీర్చేటటువంటి వాడిగా అనేక రకాలుగా స్వామివారి యొక్క లీలా విశేషాలను మనం భాగవతంలో భారతంలో దర్శించవచ్చు. కనుక ఆ సూక్తాదులన్నీ కూడా పరమాత్మ వైనాన్ని ఏ విధంగా మనం గమనించవచ్చో, ఆరాధించవచ్చో, ఆవాహన చేయవచ్చో ఒక్కొక్కటిగా మనకు మనమే ఆ యొక్క విధి విధానాలను పెంపొందించుకుంటూ ఉండాలి. కనుక నిర్మలమైనటువంటి మనస్సే పుష్కరిణి అని అనుకుంటే ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మన మనస్సు పవిత్రతను చేకూర్చడానికి అవకాశాన్ని కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. కనుక గీతాచార్యుడు అంటూ ఉన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః. అర్జున, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి నాయన అంటూ ఉన్నాడు. అంటే మనల్ని మనం అధోగతి పాలు చేసుకున్నా మనమే కారణం, మనల్ని మనం ఉన్నతమైనటువంటి మార్గంలో ఉంచుకున్నా మనమే కారణం అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. కనుక అలాంటి స్వామి నా కొరకు కర్మలు మొదలైనవి చేయడంలో కష్టం ఎక్కువే, కానీ అంతకంటే ఎక్కువ కష్టం అవ్యక్తం మీద చిత్తం ఆసక్తమైనటువంటి వారికి కదా. అక్షరమే తమ ఆత్మ అయిన పరమాత్మ దర్శనులకు దేహాభిమానం అంతా వదులుకోవలసి ఉంటుంది కదా అని అన్నప్పుడు, కనుక వారి క్లేశం ఇంకా ఎక్కువ. అక్షరమైనటువంటి అవ్యక్తాన్ని ఉపాసించడం అనే మార్గం దేహాభిమానులకు కష్టం మీద కానీ దొరకదు కదా అని అంటే, కనుకనే అవ్యక్తాన్ని ఉపాసించేవారు ఇతర ఉపాసకుల కంటే ఎక్కువ క్లేశం పొందవలసి ఉంటుంది. అక్షరోపాసకుల ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో మనకు పరమాత్మ చెబుతూ ఉన్నాడు ప్రత్యక్షంగా. కనుక ఆత్మ అనేటటువంటి అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. సమస్త భూతముల యందు కూడా ద్వేషము లేనటువంటి వాడు, మిత్రభావంతో ఉండేటటువంటి వాడు, కరుణ గలవాడు, మమకార అహంకారాలు లేనివాడు, దుఃఖంలో సుఖంలో ఒకే రీతిగా ఉండేటటువంటి వాడు, క్షమాగుణం కలిగినటువంటి వాడు, సర్వభూతముల యందు ద్వేషభావం లేకుండా కష్టం కలిగించిన వారిని కూడా ఎంతమాత్రము కూడా ద్వేషించనివాడు, సర్వభూతములను తన్నుగా చూసేవాడు, మిత్రభావంతో ప్రవర్తించేవాడు, కరుణ అంటే కృప, కష్టంలో ఉన్నవారి యందు దయ, అటువంటి కరుణ గలవాడు, సర్వభూతములకు అభయమిచ్చేటటువంటి వాడు, సన్యాసి అని అర్థం. అనగా సంకల్పములను సన్యసించడమే సన్యాసము అనగా. సంకల్పములు అంటే ఏంటి? భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు పరమాత్మ, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ ననిరగ్నిర్న చాక్రియః. సంకల్పములను సన్యసింపని వాడెవడు కూడా సన్యాసి కాజాలడు. కాబట్టి మనం వదులుకోవలసినది సంకల్పాన్ని. కాషాయ వస్త్రాలు ధరించి
అనేక సంకల్పాలు, అనేక రకాల కోరికలు, అనేక రకాలైనటువంటి అన్ని రకాల ఆశలు ఉన్నాయనుకోండి, అది సన్యాసం కాబోదు. మరి సన్యాసం అంటే ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు అరికట్టడం, మనలో ఉన్నటువంటి సమస్త సంకల్పాలను లేకుండా చేసుకోవడం, పూర్తిగా ఖాళీ చేయడం, దానిని మాత్రమే సన్యాసము అంటారు. కనుక ననిరగ్నిర్న చాక్రేహ, అలాంటి సన్యాసి అగ్నిని రగల్చకుండా జీవన విధానాన్ని గమనిస్తూ ఉంటాడు, గడుపుతూ ఉంటాడు. అంటే అగ్నిని రగల్చడము అంటే గృహస్థ ధర్మాన్ని పాటించడము అని అర్థం. అన్ని వర్ణాశ్రమాలకు ఆధారమైనటువంటి గృహస్థ ధర్మం ఎంత వైవిధ్యంతో ఉంటుందో మిగిలిన వర్ణాశ్రమాలన్నిటికీ కూడా అది ఆధారమై ఎట్లా ఉన్నదో పరమాత్మ మనకు చెబుతూ ఉన్నాడు. కనుకనే బంధురాత్మాత్మనస్తస్య, అట్లాంటి వాడికి బంధువులు, మిత్రులు, శత్రువులు అందరూ ఒకటిగానే గోచరిస్తాడు. అలా గోచరించినప్పుడు ఎలాంటిది వాడికి యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయి, సమస్తము ఒక్కటే గోచరిస్తూ ఉంటుంది. అట్లాంటి వాడికి బయట వాళ్ళు వీళ్ళు చూడాలనేటటువంటి ఆర్భాటం ఉండదు, వాళ్ళు వీళ్ళు పొగడాలని మెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉండవు. అట్లాంటి వాడు ఏకాంతంగా ఒంటరిగా సాధన చేసుకుంటూ ఉంటాడు పరమాత్మ కోసం. అలాంటి నిర్మల తత్వాన్ని కలిగి ఉండాలంటే ఈ తెప్పోత్సవాలు దానికి సహకరిస్తాయి. అంటే మనసు అంత నిర్మలంగా ఉంటే పరమాత్మ అంత నిర్మలంగా మనకు దర్శనమిస్తూ మన హృదయ స్థానాన్ని అధిష్ఠిస్తాడు అని ఈ తెప్పోత్సవాలలో భాగంగా మనమే ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. కనుక యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. యోగి అనేటటువంటి వాడు ఏకాంతముగా కూర్చొని తనంత తాను రమించుకుంటూ, తనలో తాను తొంగి చూసుకుంటూ, తనకు ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలలో స్వామివారు కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి ఈ దేహ నౌకను, ఈ దేహం అనేటటువంటి ఒక తెప్పను ఏ విధంగా గమనించుకుంటూ తనలో తాను ప్రవేశిస్తాడో అట్లాంటి వాడు 4 గోడల మధ్య కూర్చొని తనంత తాను రమించుకుంటూ ఉండేటటువంటి సాధనలో భాగంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అది లీలా విశేషాదులలో ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ. కనుక అలాంటి పరమాత్మ ఎప్పుడూ కూడా సహజ సౌందర్యాకృతిని పొంది మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి 4 వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి 4 వేదాలదే నీ దరులు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు, కూర్మము నీలోతు ఓ కోనేరమ్మ, నిర్మలపు నీ జలము నిండు సప్త
దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు. తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు. గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము. వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము. ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీపుని నీ తీర్థమాడితిమే కావవమ్మ. ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీపుని నీ తీర్థమాడితిమే కావవమ్మ. దేవునికి దేవికి తెప్పల ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ నమో నమః. నిందను స్తుతిని సమానంగా గ్రహించేటటువంటి వాడు, వాక్కును అదుపులో ఉంచినటువంటి వాడు మౌని. శరీర స్థితికి అవసరమైనంత దొరికిన దానితో సంతోషపడేటటువంటి వాడు ఏదో ఒకటి కట్టుకొని ఏదో ఒకటి తింటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉండేవాన్ని ఇక్కడ అన్నీ త్యజించినటువంటి ఒక సన్యాసితో పోలుస్తారన్నమాట. అందుకనే దేహేంద్రియ ప్రవృత్తిని ఎప్పుడూ కూడా అదుపులో ఉంచుకుంటూ మనం అసలైనటువంటి జీవన విధానానికి అడుగులు వేస్తే పరమాత్మ నిర్మలమైనటువంటి తెప్ప మీద ప్రవహిస్తూ ఉన్నటువంటి తెప్ప మీద గమనిస్తూ ఉన్నటువంటి స్వామివారిని దర్శించేటటువంటి అవకాశం సర్వులకు ఉన్నది. అలాంటి పరమాత్మ ఎప్పుడూ కూడా యశోద వద్ద ఎంత ముద్దుగా అల్లరి చిల్లరగా అటువాళ్ళు ఇటువాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు అందరూ కూడా ఆ రకమైనటువంటి నిందాస్తుతిని చేస్తూ ఉన్నారు. స్వామి మా వల్ల కాదు, మా వల్ల గాదమ్మా దేవి యశోద నీ సుతు చర్యలు మాటి మాటికి దెల్ప మా వల్ల గాదమ్మా. ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళంతా వస్తున్నారు. ఒక్కసారి అయితే సరే, అనేక సార్లు ఫిర్యాదు చేశారు తల్లి యశోదాదేవి వద్ద. అమ్మా మీ బిడ్డడు చూడు ఎంత అల్లరివాడో, ఎలాంటివాడో. ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళందరూ కూడా
ఆ దొంగిలించినటువంటి విధానము, అల్లరి చేసినటువంటి విధానాన్ని ఒక్కసారి కాదు అనేక సార్లు చెబుతూనే ఉన్నారు, ఆ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అల్లరి ఇంకా హెచ్చవుతూనే ఉన్నది కానీ తక్కువ కావట్లేదు. కాబట్టి మళ్ళీ 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 వస్తూ ఉన్నారు యశోదాదేవి వద్దకు వచ్చి, మా వల్ల కానే కాదు తల్లి, మీ బిడ్డడి యొక్క అల్లరిని భరించలేకుండా ఉన్నాము అని ఎన్ని రకాలుగానో యశోదాదేవికి చెప్పేటటువంటి విధానాన్ని, ఫిర్యాదు చేసినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఆ స్వామివారు ఏ విధంగా అంత పిన్న వయసులోనే అలాంటి దివ్యమైనటువంటి పురుషోత్తమునిగా పరిగణించినప్పుడు స్వామివారు అలాంటి వైఖరితో ఎలా ఉన్నారు? అసలు ఆ అల్లరితనం ఎందుకు చేయాలి? అసలు అంతటి భాగవతోత్తములందరినీ ఉద్ధరించినటువంటి వాడే పరమాత్మగానే ఉంటూ ఆ అల్లరంతా దేనికి సంకేతం అని అంటే, అది అల్లరి కాదు, పరమాత్మ యొక్క శక్తిని గ్రహించడానికి ఆ ఊరంతా కూడా ఒక సందడి చేయడానికి వీలుగా ఉండేటటువంటి స్వరూపం ఒకటి కావాలి కదా. ప్రపంచంలో అత్యంత సందడి చేయడానికి ఒక స్వరూపం రావాలి కదా. అది పరమాత్మగా విచ్చేస్తే ఆ రేపల్లెలో ఉండేటటువంటి ఆ గోపికలు గోపాలురు ఎంత వైఖరిని అనుభవించారో, స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలను ప్రత్యక్షంగా గావించి తరించారో మనం చూడవచ్చు. కాబట్టి అనంతతత్వ స్వరూపుడైనటువంటి పరమాత్మ అల్లరి చేయడానికి సిద్ధపడితే లోకాలు చాలునా? భూమండలం తట్టుకుంటుందా? భూమండలం నిలబడుతుందా? అస్సలు కుదరదు కదా. కాబట్టి అలాంటి పరమాత్మ ఒక్కసారిగా చిన్నప్పుడు మన్ను తిన్నటువంటి పరమాత్మ ఒక్కసారి యశోదాదేవి దగ్గరికి వచ్చి ఆ ముల్లోకాలను 14 లోకాలను చూపించినటువంటి విధానాన్ని మనం గమనిస్తే, అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, అన్నాని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపమనగా, చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపముగనిన యశోదకు తాపమునశయించి జన్మధన్యతగాంచన్. కాబట్టి అక్కడ నోరు తెరిచినటువంటి వాడు పరమాత్మ, కడుపులోనే నోట్లోనే అన్ని లోకాలను చూపించినటువంటి పరమాత్మ అక్కడ ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూయించినంత పని జరిగింది అక్కడ. కాబట్టి స్వామివారి యొక్క లీలా విశేషతను తెలుసుకోవడానికి ఆ రకమైన ఫిర్యాదులు ఇచ్చినప్పుడు యశోదాదేవి, వాడు నా కొడుకే కదా, నా చిన్ని కొడుకే కదా, నా కొడుకు దొంగ నా కొడుకే కదా అని ముద్దు ముద్దు మాటలతో మురిసిపోతూ తాను అందరినీ కూడా తన కొడుకు పట్ల అంతటి ఇష్టం ప్రేమ ఉంది కాబట్టే సమర్థించుకుంటూ వస్తూ ఉన్నది ఎప్పటికప్పుడు. అలా సమర్థింపులో భాగంగా స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాలు ఎంత గొప్పగా ఉంటాయో కదా. కాబట్టి ప్రకృతి సైతం పులకరిస్తూ వాన జల్లును కురిమింపజేస్తూ ఉన్నది ఈ సందర్భంగా. శ్రీకృష్ణుడు అంటేనే సందడి కదా, శ్రీకృష్ణుడు అంటేనే చిన్ని కృష్ణుడు అంటేనే బుజ్జి కృష్ణుడు అంటేనే మురిపాల కృష్ణుడు అంటేనే సందడి కదా. ప్రకృతి మాత ఎంతగానో పులకరిస్తూ ఉంటుంది. ఆ పులకరింపులో భాగమే ఇంపైనటువంటి ఈ సందర్భం. కనుకనే ప్రకృతి మాత చల్లబడి ఆ దివ్యమైనటువంటి అమృత జల్లులా అన్నట్లుగా ఈ వర్షాన్ని కురిపింపజేయడం అనేది ఈ సందర్భానుసారంగా పరమాత్మ యొక్క అనుగ్రహంగానే మనం దర్శిస్తూ ఉన్నాం. పుష్కరిణి ఎప్పుడూ కూడా సవ్వడితో సందడితో నిత్య నిర్మలంగా ఉండేటటువంటి సహజాకృతి కలిగినటువంటిదే మనకు దర్శనమిస్తూ ఉన్నది. కనుక అలాంటి పరమాత్మ వైకుంఠంలో పాల సముద్రంలో ఏ విధంగా మీగడబోలే తేలాడుతూ ఉంటాడో, తెప్పలపై స్వామివారు ఆ విధంగా తేలియాడుతూ మర్యాకుపై ఏ విధంగా తేలాడాడో ఆ విధంగా అన్నమాచార్యుల వారు చెప్పినట్లు ఇప్పుడు మనకు తెప్పలపై గమనం చేస్తూ ఉన్నటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక అనేక రకాలుగా కీర్తించదలస్తే ఏకం సత్విప్ర బహుదా వదంతి. స్వామివారు ఉన్న ఒక్క సత్యం గురించి, ఉన్న ఒక్క అద్వైతం గురించి, ఉన్న ఒక్క పరమాత్మ గురించి విప్ర బహుదా వదంతి. పండితులైనటువంటి వాళ్ళు, విప్రులైనటువంటి వాళ్ళు అనేక రకాలుగా కీర్తిస్తూ ఉన్నారు.
ఆ అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యమైన ఏకత్వమే పరమాత్మ స్వరూపము. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు గమనిస్తామో అప్పుడు ఈ శరీరమే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అన్నట్లుగా ఈ శరీరమే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అంటే సర్వక్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నేనని కూడా తెలుసుకో, క్షేత్రజ్ఞులను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని ఈ విధంగా తెలియజేస్తున్నారు పరమాత్మ. కాబట్టి ఈ శరీరం దేనికోసం ఉన్నది? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, కౌంతేయ ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, దీనిని తెలిసినటువంటి వానిని క్షేత్రజ్ఞుడని, వీటిని తెలుసుకొని ఆ విధంగా చెబుతారన్నమాట. కాబట్టి తెలిసిన వారే క్షేత్రజ్ఞుడు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. భౌతికంగా చూసేటటువంటి కోణాలన్నిటినీ పక్కన పెడితే అంతర్ముఖ సాధకులైనటువంటి వాళ్ళకు మాత్రమే పరమాత్మ వైనం గమనిస్తూ ఉండాలి. కనుక ఇదం అనే సర్వనామంతో చెప్పిన దాన్నే శరీరం అనే విశేషణంతో స్పష్టం చేస్తూ ఉన్నాడు. గాయం నుండి కాపాడుతుంది కనుక, లేక క్షరమవుతుంది అంటే నశిస్తుంది కనుక, లేక కర్మఫలం క్షేత్రంలో వలె ఇందులో కలుగుతుంది కనుక దాన్ని క్షేత్రం అంటారు. ఇతి అనేటటువంటి శబ్దం ఏవం అనే అర్థంలో వాడబడినది. క్షేత్రమని ఈ విధంగా అనబడుతున్నది. ఈ శరీరాన్ని ఆపాద తలమస్తకము ఎవడు విభాగించి తెలుసుకుంటాడో సహజంగా కానీ ఉపదేశ మూలంగా కానీ అటువంటి వాన్ని క్షేత్రజ్ఞుడంటారు. ఆ విధంగా ఎవరంటారు? క్షేత్రజ్ఞులని తెలిసిన వారు ఆ విధంగా చెబుతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు చెప్పినటువంటి క్షేత్రజ్ఞులను గురించి ఇంత మాత్రం తెలుసుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు. మరి దాన్ని నడిపించేటటువంటి వాడు, శాసించేటటువంటి వాడు, సందర్భానుసారంగా గమనం చేయించేటట్లుగా చూసేటటువంటి వాడు ఏ విధమైనటువంటి లీలా విశేషాదులను కుమ్మరిస్తూ ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. కనుక అన్నింటికీ బీజరూపమైనటువంటి పరమాత్మ, అన్నింటికీ బీజరూపమైనటువంటి పరమాత్మ ఎట్లా ఉన్నాడు, ఏమని ఎలా లోకానికి చెబుతూ ఉన్నాడు? తనంత తానుగా పరమేశ్వరుడనైనటువంటి నాకంటే వేరుగా మరొక కారణమేదీ లేదు అని, నేనే జగత్ కారణము అని అర్థం. కనుక పరమేశ్వరుడనైనటువంటి నాయందు సర్వభూతములు సమస్త జగత్తు దారపు పోగులలో ఆ యొక్క నూలుపోగు దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మణుల వలె ఇమిడి ఉన్నానని, కూర్చబడి ఉన్నానని, కలిసి ఉన్నానని అంటుకొని ఆ విధంగా జగత్తుతో అంటుకొని నా యొక్క స్వరూపం ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అది మనం తెలుసుకొని కూడా మనకు ఎందుకు జాగృతావస్థ మనకు కలగలేదు? మనకెందుకు మన మనస్సు జాగృతి పడలేదు? ఎందుకు జాగృతావస్థను మేలుకొల్పే ప్రయత్నం మనం చేయలేదు అంటే మనం దాన్ని అంత జాగ్రత్తగా స్వీకరించట్లేదు అని అర్థం. కనుక మనం ఏం చేయాలి అంటే పరమాత్మ అంత గొప్ప విధి విధానాలతో కూడినటువంటి, క్రమశిక్షణతో కూడినటువంటి, ఆత్మనిష్టకు సంబంధించినటువంటి అనేక తత్వ రహస్యాలను తెలియజేసినటువంటి వాడై భగవద్గీత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఆ గీతామృతాన్ని అంతా కూడా ఒక్కసారిగా అర్జునుడు అనేటటువంటి ఒక మాధ్యమాన్ని అడ్డుగా ఉంచుకొని లోకానికి చెప్పినటువంటి భగవద్గీత ఎలా మనకు ఉపకరణంగా ఉన్నది అనేది మనం గమనించాలి. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కార్వేటి నగర వేణుగోపాలస్వామి మనందరికీ ఇరు దేవేరులతో కలిపి దర్శనమిస్తూ ఉన్నాడు. కార్వేటి నగరము అంటేనే ఆ యొక్క సారంగపాణి పదాలు మనకు జ్ఞప్తికి వస్తాయి. అనేక రకాలుగా స్వామివారిని కీర్తించినటువంటి గొప్ప వాగ్గేయకారులు సారంగపాణి. అందుకనే అన్నమాచార్యుల వారు ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి వారిని 32,000 సంకీర్తనలతో పొగిడాడో, కీర్తించాడో, అక్షరీకరణం చేసి హృదయావిష్కరణ గావించుకున్నాడో ఆ విధంగానే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిపైన కూడా ఆ యొక్క సారంగపాణి గొప్ప వాగ్గేయకారుడైనటువంటి సారంగపాణి వారు కూడా ఆ విధమైనటువంటి కీర్తనలతో, పదాలతో సభక్తిపూర్వకంగా భగవంతుని కీర్తించాడు. కాబట్టే మోక్షాన్ని పొందాడు. అత్యద్భుతమైనటువంటి స్వామివారిలో ఆ పరంధామాన్ని చేరుకొని మనకు ఈనాటికి కూడా ఆ యొక్క ఆదర్శాన్ని పట్టి చూపిస్తూ ఉన్నారు. కనుక వాగ్గేయకారుల యొక్క బాటను, ఆ శైలిని, ఆ జీవన విధానాన్ని మనం ఏ మాత్రమైనా సరే అనుసరిస్తే చాలు కలియుగంలో నామస్మరణ ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు.
కనుక పరమాత్మ వైభవం ఇలా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నట్లుగా ఉంటుంది ఎప్పుడూ కూడా. మనం అల్పమైనటువంటి శరీరంతో, అల్పమైనటువంటి మనస్సుతో, అల్పమైనటువంటి బుద్ధీంద్రియాలతో ఏం చేస్తూ ఉన్నాం, ఆ అల్పత్వానికి తగ్గట్టుగానే మనం అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. అది మన భాష. స్వామివారు మనకు ఈ విధంగా దర్శనమిస్తున్నాడు అంటే అది స్వామివారి యొక్క భాష, ఈ వైఖరి. కనుక ఆ వైఖరి ముఖ్యం. అందుకనే గీతలో అంటూ ఉన్నాడు మళ్ళీ, ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. కనుక ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కువ తక్కువలకు, తర్వాత ప్రాంతీయ భేదాలకు, స్వామి శివుడని, కేశవుడని, విష్ణువని, మాధవుడని, హనుమాని, లక్ష్మీ అమ్మవారని, ఈ రకంగా వేరువేరు పదాలతో కానీ వేరువేరు వైఖరితో కానీ మనం కీర్తించడానికి పూనుకోం. ఎందుకంటే సర్వత్రా ఉన్నది ఒకటే పరమాత్మ అనే విషయానికి మనం నిర్ధారణకు వస్తామన్నమాట. కనుక అలాంటి దివ్యత్వాన్ని పొందాలంటే మన వంతు కృషి మనం ఏం చేయాలి అంటే మనలోకి మనం తొంగి చూడాలి. మనలోకి మనం తొంగి చూడటమే సాధన యొక్క రహస్యము. కనుక యాత్రికులు కాదు కావాల్సినది సాధకులు, యాత్రికులు కాదు కావాల్సింది భక్తులు. కాబట్టి సాధకులైనటువంటి వారందరూ కూడా ఎంతో భక్తి విశేషాలతో పరమాత్మను ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా ప్రయత్నం చేసేటటువంటి సాధన నిత్య వైఖరిని అనుసరిస్తూ ఉండాలి. అలాంటిది సాక్షాత్తు వైకుంఠనాథుని మనకు పట్టి హృదయంలో నిర్దిష్టంగా కూర్చోబెట్టుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనకు మనమే కలిగించుకున్నట్టుగా అవుతుందన్నమాట. దానికి మనం ఎంతగానో చర్చ చేయాలి. ఆ చర్చ తీవ్రమైనటువంటి విచారణ ఏమవుతుంది, తీవ్రమైనటువంటి విచారణ నిస్సంకల్పానికి దారితీస్తుందన్నమాట. ఆ విచారణ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మూలాలన్నీ ఎక్కడున్నాయి. ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అవ్యయమని చెప్పబడే అశ్వత్థ వృక్షానికి వేర్లు పైన, కొమ్మలు క్రింద, దాని ఆకులు వేదాలుగా స్వామివారు ప్రకటిస్తున్నారు. ఈ విధంగా అశ్వత్థం అంటే రావి చెట్టు, అది తలక్రిందులుగా ఉంటే అదే విశ్వరూపమని అనుకుంటే ఈ సమస్తమంతా కూడా ఆ రావి చెట్టులోనే మనం దర్శిస్తే ఆ వైఖరి మనకు అర్థమవుతుందన్నమాట.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వేల మంది మనుష్యులలో సిద్ధి కొరకు ప్రయత్నం చేసేటటువంటి వాడు ఒక్కడుంటాడు. అట్లు ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు అని గీతాచార్యుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే అంటూ. కాబట్టి ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదు అని ప్రతి ఒక్కడు అనుకుంటే అప్పుడు అసలైనటువంటి జన్మకు సార్థక్యం ఏర్పడుతుందన్నమాట. మనుష్యానాం ఇతి మనుష్యానాం మధ్యే సహస్రేషు అనేకేషు కచ్చిత్ యతతి ప్రయత్నం కరోతి సిద్ధయే సిద్ధ్యర్థం. అనేక మంది అనేక రకాలుగా ఈ యొక్క పృథివీతత్వాన్ని అర్థం చేసుకోక, మనస్సు యొక్క ఉనికి తెలుసుకొనక, ఆకాశం యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోక, ప్రకృతి యొక్క అనుభూతిని అసలైనటువంటి విధంగా సరైన రీతిలో అనుభూతి చెందక మనకు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కనుక ప్రకృతియే పరమధర్మమైనటువంటి స్వధర్మమైనటువంటి ఒక పరమ గురుతత్వంగా మనం గోచరించి, గురుతత్వంగా మనం భావన చేసి ఆలోచన చేసినట్లయితే ప్రకృతిలో అనంత మండలాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతిని అనేక భూకారకాలు అనేక భూ వనరులన్నిటినీ కలిపి మనం గమనించినట్లయితే ప్రకృతే పరమాత్మ అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కనుక కనిపించే ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క దివ్యలీలా విశేషమని అనుకుంటే ప్రకృతి పరవశిస్తూ ఉంది, పులకరిస్తూ ఉంది. ఈ విధంగా చిరు జల్లులతో అమృతపు జల్లులాగా కురిపిస్తూ ఉంటుంది. అది ఆకాశం ఆ స్పందనను మనకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నదన్నమాట. కనుక ప్రకృతి పులకరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. కార్వేటి నగరం అసలే ఎంతో వైభవోపేతంగా నిర్మలత్వంతో ఉన్నటువంటి ఆ పుష్కరిణి ఆకాశ జలంతో స్పర్శిస్తే ఆ పులకరింత ఏ విధంగా ఉంటుందో ఆ వర్షపు పలకరింపుతో పులకరింతను చూస్తూ ఉన్నాం. కనుక విద్యుత్ దీపకాంతులతో ఈ వైఖరిని చూస్తూ ఉంటే ఆ యొక్క నీటి బొట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క ముత్యపులాగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక ఆ ముత్యాల సందళ్ళు ఏ విధంగా విరజిమ్ముతూ ఉంటాయో, అంటే ఎగిరి పడుతూ ఉంటాయో ఆ ముత్యపు రవ్వలు, ఆ విధంగా పుష్కరిణిలో మనం దర్శనం చూస్తూ ఉన్నాం. చూసారా ఆ ముత్యాల జల్లులు ఏ విధంగా కురుస్తూ ఉన్నాయో. ముత్యాలను ఎప్పుడెప్పుడు మనం పోగు చేసుకుందామా వెంటనే అక్కడికి మనం ప్రత్యక్షమై అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది ఆ పుష్కరిణి యొక్క వైభవం అంతా కూడా. కనుక నిర్మలత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ యొక్క పుష్కరిణి వర్షపు చినుకులతో పారవశ్యం పొంది తనువును ఒక్కసారిగా పులకరించిన రోమాంచితం అంటారు కదా, ఆ రోమాంచిత భావం కలిగితే మన ఒళ్ళు ఏ విధంగా ఉంటుందో, పారవశ్య స్థితిని పొందుతుందో ఆ విధంగా మనకు రోమాంచితం ఎలాగో పుష్కరిణికి రోమాంచిత భావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఆ చినుకుల ద్వారా గమనిస్తూ ఉన్నాం. కనుక అలాంటి పుష్కరిణి ఎంతో విశాలంగా ఉన్నటువంటి ఆ వైఖరిని మనం చూస్తూ ఉంటే స్వామివారు ఈ గమనం అనేది ఇప్పుడు ఇంత చక్కగా మనందరికీ దర్శనం ఇవ్వడం కోసం ఈ విధంగా మనకు ఒక అనుభూతిని కలుగజేస్తూ ఉన్నాడు పరమాత్మ. కనుక పరమాత్మ యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ మనం పొగడానికి మన జన్మ సరిపోకపోయినప్పటికీ స్వామి నామమాత్రం చేత పులకరించేటటువంటి ప్రభువు కదా నీవు. కాబట్టి నామమే నేను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకుంటాను స్వామి. కాబట్టి నీ నామము నాకు వ్యసనమాయే. ఎలాంటి వ్యసనమాయే అంటే స్వామి నీ నామం లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఆహారం లేకుండా ఉండగలనేమో కానీ, శ్వాసను తీసుకోకుండా అయినా ఉండగలనేమో కానీ, పానీయములు తీసుకోకుండా ఉండగలనేమో కానీ, నీ యొక్క నామాన్ని దివ్య నామాన్ని స్వీకరించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, అర్చించకుండా ఉండలేను అనేటటువంటి స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో ఆ నామమే మనల్ని శాసిస్తుంది. ఆ నామమే మనకు ఆహారం, ఆ నామమే మనకు అన్నపానీయములన్నీ కూడా. పంచభూతాలలో ఉండేటటువంటి ప్రాకృత్యజనకంగా ఉన్నటువంటివన్నీ కూడా ఆ నామంలోనే మనకు గోచరిస్తాయి. కనుకనే మళ్ళీ గీతాచార్యుడు ఏమంటున్నాడు, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. కనిపించేటటువంటి ప్రతిదానికి బీజరూపాన్ని నేనే అంటూ ఉన్నాడు. బీజరూపాన్ని నేనే అని అంటున్నట్లుగానే ఏమంటూ ఉన్నాడు, మనస్సు ఏ విధంగా అంతవైపుకు ఆ మార్గం వైపు ఎలా నడిపిస్తుందో చెప్తూ ఉన్నాడు. అంటే ఒక శ్వాస
ఏ విధంగా అయితే గంధపు చెక్కల తాకిడికి ఆ పవనం గాలి ఏ విధంగా వీస్తే మనకు ఆ గంధపు వాసనే వస్తుందో, అత్యద్భుతమైనటువంటి అత్తరు కస్తూరి పునుగు జవ్వాది తైలముల నుంచి వీచినటువంటి గాలి మనకు ఏ విధమైనటువంటి శ్వాసను, అదే కస్తూరి పునుగు జవ్వాది తైలములను మనకు ఆ శ్వాసగా ఆ పరిమళంగా మనకు అందిస్తుందో, అదేవిధంగా మనస్సు అనేది కూడా అలాంటిదే. ఎలాంటి లక్షణాలతో మనం ప్రకటించుకుంటామో ఈ మనస్సును, అలాంటి లక్షణాలతో ఉన్నటువంటి ఆలోచనలే, అలాంటి లక్షణాలతో కూడినటువంటి మనసే పరమాత్మకు చేరుతుంది. పరమాత్మకు కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి కాబట్టి సత్కరమైనటువంటివి, సత్చిత్ స్వరూపమైనటువంటి పరమాత్మ కూడా, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ కూడా అలాంటి స్వరూపమైనటువంటి లక్షణాలు నిక్షేపంగా ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలే జీవులందరికీ అందజేస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని ఆయన ఎప్పుడు కూడా ఆ పోలికను చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. నా భక్తులైనటువంటి వాళ్ళు, నా బిడ్డలైనటువంటి వారు ఈ లక్షణాలతో ఎవరైనా ఉంటారా అని అట్లా గమనిస్తూ 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 మరీ తారాగ్రస్థితిలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి వాని యొక్క లక్షణాలు భగవంతుని యొక్క లక్షణాలతో పోల్చబడినప్పుడు అప్పుడు మాత్రమే వారికి అభేద స్థితి కలుగుతుందన్నమాట. ఆ అభేద స్థితికి వచ్చేంతవరకే ఇవన్నీ కూడా, తర్వాత అన్నీ వదిలిపోయేటివే. యదృశ్యం తన్నశ్యం, కనిపించే ప్రతిదీ కూడా నశించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ పరమాత్మ కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అని అంటారు కదా. కాబట్టి సాక్షాత్తు కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం మేలుకొల్పితే ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా మనకు అవగతమవుతాయన్నమాట. కనుక పరమాత్మ వైభవం అంతా కూడా ఎక్కడో లేదు. అనన్య సామాన్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా భక్తి యొక్క 2 అక్షరాల తాకిడికి పరమాత్మ మనకు వశమవుతూ ఉన్నాడు. కనుక అనంతమైనటువంటి కార్వేటి నగర సంస్థానం అంతా కూడా ఒక్కసారిగా ప్రజ్వరిల్లబడుతూ కార్వేటి నగరంలో ఉన్నటువంటి భక్తులందరి యొక్క హృదయాలు ఒక్క పుష్కరిణిగా మనం భావన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వీక్షకులందరికీ కూడా స్వామివారి యొక్క ముత్యపు చిప్పలో ప్రకాశిస్తున్నటువంటి మేలిజాతి ముత్యం ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కాబట్టి అనంతమైనటువంటి దివ్యత్వం అంతా ఎక్కడున్నదంటే నిర్మలంగా ఉన్నటువంటి మన చపలత్వం లేని మనస్సులో ఉంటూ ఉంది అని మనం గమనించాలి. కనుక చపలత్వంగా ఉన్నటువంటి మనసే పాపము అంటూ ఉన్నాడు పరమాత్మ. చంచలమైనటువంటి మనసే పాపము అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉండదు, ఒక ఏకాగ్ర చిత్తమైనటువంటి భావనతో అది ఏకీభవించదు. అనేకత్వాన్ని చూస్తూ ఉంటుంది. అనేకత్వము అది వేరువేరుగానే అనుకుంటూ ఉంటుంది మనసు. కానీ అనేకత్వం అంతా కలిపి ఏకత్వంలో ఒక భాగమే అని అనుకోదు. అలా అనుకుంటే మనం తాగేటటువంటి మంచినీళ్ళ దగ్గర నుంచి తినేటటువంటి ఆహారం దగ్గర నుంచి అన్నీ కూడా ఏకధాటిగా పంచభూతాలలో ఒక్కటిగా ప్రకాశిస్తూ ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ దేహంలో స్వామివారు ఎంతో నిష్ఠాగరిష్ఠుడై తిష్ట వేసుకొని మరి మన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడనేటటువంటి భావన మనకు అవగతమవుతుంది. ఆ విషయాన్ని నిరూపణ చేయడానికి స్వామివారు ఏడాదికి ఒకసారి తెప్పోత్సవాలు ఎంత వైభవంగా జరిపించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు తెప్పోత్సవాలలో విహరిస్తూ ఉన్నటువంటి ఆ శైలిని మనం గమనిస్తూ ఉంటే మన మనస్సుకు ఎంత పరమ ప్రశాంతంగా ఆ వాతావరణం కూడా ఆ విధంగా సహకరిస్తుంది. చూసారా, ఆ వర్షం ఈ సందర్భానుసారంగా వర్షం యొక్క ఆ సూచిక ఏంటి? అద్భుతమైనటువంటి అక్షితలు ఆకాశం నుండి వెలువడుతున్నాయా అమృత జలులాగా అన్నట్లుగా మనకు గోచరిస్తున్నది. కాబట్టి ప్రశాంతతత్వానికి మరి కాస్త ఆ యొక్క ప్రశాంతతను చేకూర్చినట్టుగానే మనకు గోచరిస్తూ ఉన్నది. పరమ పావనమైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా బిడ్డలను చక్కగా ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఉంచడానికి, ఉన్నతమైనటువంటి సాధనా వైఖరిని పట్టించడానికి ఎప్పుడు కూడా తనంత తాను ఎప్పుడు భావన చేస్తూ ఉంటాడు. భక్తులైనటువంటి వారందరూ కూడా ముందుగా మనం భక్తులము అనేటటువంటి మార్గంతో ముందడుగు వేయాలి. అలా చేస్తే భగవంతుడు తనంత స్థాయిని మర్చిపోయి భక్తుని కోసం తండ్రిలాగా చేయూతనివ్వడానికి ముందుకు వస్తాడు పరమాత్మ.
కనుక మందగమనంగా సాగుతూ ఉన్నటువంటి ఆ తెప్పలలో, ఆ పుష్కరిణిలో ఆ తెప్ప ఏ విధంగా కదులుతూ ఉన్నదో మన సాధన అంటే మనోవేగాన్ని తగ్గించాలి. మనస్సు ఎంత వేగాన్ని తగ్గిస్తూ ఉందో అది అంత అంతర్ముఖమవుతూ ఉన్నదని అర్థం. విషయాల పట్ల ఎక్కువ పరిగెడుతూ ఉన్నటువంటి మనస్సు దాని వేగం అంతే స్థాయిలో తీవ్రత్వాన్ని పొందుతూ ఉంటుంది, అనేకత్వం వైపు పరుగులు పెడుతూ ఉంటుంది. అలా కాకుండా నెమ్మదితనాన్ని ఎప్పుడైతే ఆకర్షించుకుంటుందో, ఆవిష్కరించుకుంటుందో అప్పుడు మాత్రమే మన గమనం అంతా కూడా ఆత్మ వైపు నడుస్తూ ఉన్నది. నకించిదపి చింతయేత్ ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్ అని గీతాచార్యుడు మళ్ళీ చెబుతున్నాడు ఇక్కడ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీకృష్ణ పరమాత్మనే నమః.